సో ఈ చాప్టర్లో స్పెషల్గా కందుకూరి వీరేశలింగం గారు, రఘుపతి వెంకటరత్నం గారు అండ్ గురుజాడ అప్పారావు గారు. వెంకటరత్నం గారు, రఘుపతి వెంకటరత్నం గారు. ఇది వచ్చింది శ్వేత. శ్వేత అంటే వైట్, ప్యూర్నెస్. సో శ్వేతాంబర దిశి, దేశమును ప్రేమించమన్నా మన చంద్రుడు పెంచుమన్నా. ఎస్, ఎవ్రీ వన్స్ ఫేవరెట్. లెట్స్ వెల్కమ్ నౌ గురుజాడ అప్పారావు గారు. గురుజాడ అప్పారావు గారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు యూనిట్ 3 ఆఫ్ ఆంధ్ర హిస్టరీ. సో యాజ్ ఆఫ్ మీకు అలాగో చెప్పాను, ఇది అఫీషియల్ ఆంధ్ర పుస్తకం మీద ఆధారపడిన ఒక పీడిఎఫ్. దీన్ని స్ట్రక్చరైజ్ చేసి మార్చి మీ ముందు పెట్టాను. ఓకే, డన్. సో లెట్ us స్టార్ట్. సో ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 రేపటి కదా రిలీజ్ అవుతుంది. ఓకే, సో 3 to 4 మెయిన్ థింకర్స్, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, వెంకటరమణ గారు, సో వాళ్ళందరూ ఇందులో ఉంటారు. నెక్స్ట్ పీడిఎఫ్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటారు. డన్, స్టార్ట్ చేద్దాం. సో టాపిక్ పేరు సోషల్ రీఫార్మ్ అండ్ న్యూ లిటరరీ మూవ్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంతంలో, ఏదైనా ఒక దేశంలో సోషల్ రిఫార్మ్స్ ఎందుకు వస్తాయి? ఇవే కదా పాయింట్స్. కాస్ట్ సిస్టమ్ ఎక్కువైపోయింది, అన్టచబిలిటీ ఎక్కువైపోయింది, పరదా సిస్టమ్, సతీ, చైల్డ్ మ్యారేజ్, సోషల్ ఇన్ఈక్వాలిటీ, దేవదాసి, ఇల్లిటరసీ, ఇవన్నీ పాయింట్సే కదా. ఇంతకన్నా ఎక్కువ ఏమైనా ఉంటాయా? ఎస్, అవే సిమిలర్ పాయింట్స్, అవే మొత్తం అంతా సేమ్. సో మనం ఇందులో టైం వేస్ట్ చేయము. క్లియర్? వి విల్ నాట్ టైం వేస్ట్ హియర్. సో ఈ చాప్టర్లో స్పెషల్గా కందుకూరి వీరేశలింగం గారు, రఘుపతి వెంకటరత్నం గారు అండ్ గురుజాడ అప్పారావు గారి మీద ఫోకస్ చేయాలి. డన్. నెక్స్ట్, సో లెట్ us see the important things in this. ఓకే, సో ఫస్ట్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు సోషల్ రీఫార్మ్ ప్రోగ్రామ్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వివేకవర్ధిని మ్యాగజైన్. వివేకవర్ధిని మ్యాగజైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీలో కూడా ఒకసారి క్వశ్చన్ వచ్చింది వివేకవర్ధిని మ్యాగజైన్ మీద. ఓకే, డన్. సో స్టార్టెడ్ అక్టోబర్ 1874లో స్టార్ట్ చేశారు. డేట్స్ గుర్తుంచుకోవాలా సార్? ఐ వుడ్ సే కొన్ని 2-3 ఇంపార్టెంట్ మ్యాగజైన్స్కి డేట్స్ గుర్తుంచుకోవాలి. క్లియర్? ఇవి డైరెక్ట్గా క్వశ్చన్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ ద ఫాలోయింగ్ వస్తుంది, అందులో పనికి వస్తాయి. అచ్చా, ఇతని టైంలో లేరు కదా, ఇతను 1940లో లేరు కదా. సో అలా లాజిక్స్ వస్తాయి. సో 1-2 డేట్లు మాత్రం గుర్తుంచుకోండి, అన్ని అవసరం లేదు. 2 or 3 డేట్స్. స్టార్ట్ అక్టోబర్ 1874లో స్టార్ట్ చేశారు. దేనికోసం స్టార్ట్ చేశారు? ఇది కూడా ఇంపార్టెంట్. దేనికోసం స్టార్ట్ చేశారు సార్? సొసైటీలో ఈవిల్స్ ఇరాడికేషన్ కోసం, మూఢనమ్మకాలు కోసం, కరప్షన్ ఇన్ ద గవర్నమెంట్ కోసం. సో ఉంటాం. క్లియర్? సో సోషల్ ఇష్యూస్ మీద ఇతను స్టార్ట్ చేశారు. డన్. సోషల్ ఇష్యూస్ మీద ఇతను స్టార్ట్ చేశారు. నెక్స్ట్, చాలా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇక్కడ. ఓకే, రైవల్రీ అయింది. రైవల్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 టాపర్స్ మధ్యలో ఫస్ట్ ర్యాంక్ నాకు రావాలి అన్న చిన్న డిబేట్లో ఉంటుంది కదా. సో అట్లాగా రైవల్రీ విత్ కొండ వెంకటరత్నం పంతులు గారు. క్లియర్? ఇతను వివేకవర్ధిని మ్యాగజైన్కి విరుద్ధంగా ఒక మ్యాగజైన్ రాశారు, కందుకూరి వర్ధిని అని. ఓకే, కందుకూరి, ఇది ఒక హెల్తీ డిబేట్ లాంటిది. ఓకే, గొడవ అంటే కొట్టుకోవడాలు కాదు, హెల్తీ డిబేట్ లాంటిది. సో మళ్ళీ కందుకూరి వర్ధినికి కౌంటర్ ఇస్తూ మన వీరేశలింగం పంతులు గారు ఇంకో మ్యాగజైన్ రాశారు. ఆ మ్యాగజైన్ పేరు హాస్య సంజీవిని. 1 సెకండ్. హాస్య సంజీవిని. 1 సెకండ్. ఎస్, హాస్య సంజీవిని. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ పబ్లిక్ లెక్చర్స్ కూడా తీసుకున్నారు ఇతను. ఉమెన్ అనే టాపిక్ మీద పబ్లిక్ లెక్చర్స్ కూడా తీసుకోవడం జరిగింది. డన్. సో అక్టోబర్ 1879లో పబ్లిక్ లెక్చర్స్ తీసుకున్నారు. ఎక్కడ? గర్ల్స్ స్కూల్ రాజమండ్రిలో. అంటే ఎక్కడో దగ్గర ఇతను ఉమెన్ ఎడ్యుకేషన్ మీద కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. డన్, క్లియర్? మీరు గమనిస్తే ఇండియాలో మనకు ఒక లీడర్ ఉండేవారు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఆయన ఫోకస్ ఎక్కడ? ఉమెన్ ఎడ్యుకేషన్ మీద. ఇంకో ఫిగర్ ఉండేవారు రాజారాం మోహన్ రాయ్. ఆయన ఫోకస్ ఎక్కడ? సతీ ప్రథ ఖతం చేయడానికి. ఎస్,
ఆ 2 గుణాలు ఇతనిలో ఉన్నాయి. ఆ 2 గుణాలు కూడా ఇతనిలో ఉన్నాయి. యెస్. క్లియర్? డన్. ఓకే సార్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సంఘ సంస్కార సమాజం. ఓకే. సంఘ సంస్కార సమాజం. మీకు ఇక్కడ ఒక కార్టూన్ డిస్‌ప్లే కూడా ఉంది. సో, నెక్స్ట్ టైమ్ మీరు రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఈ కాలమ్ చూసుకున్న వెంటనే మీకు రివిజన్ అయిపోతుంది. క్లియర్? సో, స్టూడెంట్ ఫ్రెండ్లీగా తయారు చేశాను ఈ పీడీఎఫ్‌ని. ఓకే. ఓకే. సో, సంఘ సంస్కార సమాజం దేనికోసం వచ్చింది? సోషల్ రిఫార్మ్. ఏదైనా సోషల్ రిఫార్మ్ కోసమే. కానీ స్పెషల్లీ వుమెన్స్ ఎమాన్సిపేషన్. తెలుగు మీడియం మీకు కూడా ఈ పీడీఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో పోస్ట్ అయిన వెంటనే టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ అయిపోతుంది. టెలిగ్రామ్‌లో ఫాలో చేసి యూ కెన్ యూ కెన్ డౌన్‌లోడ్ దిస్. క్లియర్? 1878లో సంఘ సంస్కార సమాజం కూడా వచ్చింది. ఓకే. నౌ వెరీ వెరీ ఇంపార్టెంట్ హితకరణి సభ. హితకరణి సమాజము సమాజ్. ఒక చారిటబుల్ ఇన్‌స్టిట్యూషన్. ఓకే. ఒక డొనేషన్ లాంటిది ఒక ఇన్‌స్టిట్యూషన్. క్లియర్? సో, రిమెంబర్ దిస్ హితకరణి సమాజం. ఇయర్ అవసరమా? అవసరం లేదు. బట్ నాకు చెప్పండి 1905లో ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్‌లో ఏ ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగింది? చూద్దాం. మీ కనెక్షన్ ఎట్లాంటిదో. ఏపీ హిస్టరీ చదువుతున్నప్పుడు మొత్తం ఇండియాలో ఏం జరుగుతుంది కూడా మధ్య మధ్యలో గుర్తెచ్చుతూ ఉండండి. కంటిన్యూటీ ఉంటుంది. క్లియర్? నౌ ప్రొవిన్షియల్ సోషల్ క్లబ్ మామూలే. స్త్రీ నీతి దీపిక. స్త్రీ నీతి దీపిక. ఓకే. ఒక కలెక్షన్ ఆఫ్ 100 వర్సెస్. ఒక పోయమ్స్ లాగా. ఒక ఒక చిన్న ఇది వ్యాసం లాగా. సో, స్త్రీ నీతి దీపిక. ఎప్పుడు? 1884. ఇయర్ ఇంపార్టెంటా? నేనేం చెప్పాను? 2 ఆర్ 3 ఇయర్స్ గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్ వీరేశలింగం పంతులు గారు 'వివేకవర్ధిని' మ్యాగజైన్ ఏ ఇయర్‌లో తెచ్చారు? ఇది గుర్తుండాలి. బికాస్ దిస్ ఇస్ ద మెయిన్ మ్యాగజైన్. క్లియర్? ఇవి గుర్తుండాలి. నెక్స్ట్ నౌ మనందరి జీవితాలు కాపాడింది అంటే నాలాంటోళ్ళ జీవితాలు కాపాడింది మన వీరేశలింగం గారు. కో ఎడ్యుకేషన్ మొదలెట్టారు. క్లియర్? ఒక మేల్, ఒక ఫీమేల్, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కలిసి చదువుకోవచ్చు స్కూల్లో. ఆ టాబు ఖతం చేయండి అనే కాన్సెప్ట్ ఎవరు తెచ్చారు? టంగుటూరి వీరేశలింగం గారు. క్లియర్? బాయ్స్ అండ్ గర్ల్స్ స్టడీయింగ్ టుగెదర్. క్లియర్? అంటే దీని ఫిలాసఫీ ఏంటి? కాస్ట్ సిస్టమ్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెన్స్ట్రుయేటింగ్ వుమెన్ ఉంటుంది. ఒక వుమెన్ తన పీరియడ్స్‌లో ఉంది. ఆ పీరియడ్స్‌ని టచ్ చేయకూడదు అని టాబు ఉండేది. ఆ టాబుని ఖతం చేయడానికి ఇతని కాన్సెప్ట్ తెచ్చారు. క్లియర్? సో, ఆ పీరియాడికల్ సైకిల్స్ అనేవి ఇంప్యూర్ కాదు. అదొక న్యాచురల్ బయోలాజికల్ సైకిల్ అని చెప్పడానికి. డన్. నౌ విడో రీమ్యారేజ్ అసోసియేషన్ 1871 ఇందులో ఇయర్ గుర్తుంచుకోవాలా సార్? యెస్. గుర్తుంచుకోవాలి సార్. ఎక్కడ కూడా గుర్తుంచుకోవాలా? యెస్. మద్రాస్ కూడా గుర్తుంచుకోవాలి. డన్ సార్. సో, విడో రీమ్యారేజ్ అసోసియేషన్. ఇప్పుడు విడో రీమ్యారేజ్ అసోసియేషన్ పెడితే విడో రీమ్యారేజ్ చేయించాలి కదా! యెస్. చూడండి. నౌ ఫస్ట్ విడో రీమ్యారేజ్ అయింది 1881లో. అది కందుకూరి గారి ఇంట్లోనే అయింది. డన్. సెకండ్ విడో రీమ్యారేజ్ కూడా అయింది. సేమ్ అదే ఇయర్‌లో. డన్. ఇక్కడ ఇయర్ అవసరమా? ఇక్కడ ఇయర్ అవసరం లేదు. జస్ట్ ఐడియాకి మాత్రమే. క్లియర్? ఇది స్త్రీ కాదు. ఇది స్త్రీ. చిన్న ప్రింటింగ్ మిస్టేక్ అయింది. స్త్రీ ఇది. డన్. ఓకే. 1 సెకండ్. 1 సెకండ్. ఓకే. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గ్రూప్ 2 హిస్టరీకి అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏక సంతాగ్రహి అనేవారు ఇతన్ని. ఏమనేవారు? ఏక సంతాగ్రహి అంటే ఏంటి? ఇంటెలిజెంట్ కోషియంట్ చాలా ఎక్కువగా ఉండేది. ఐక్యూ కోషియంట్ చాలా ఎక్కువగా ఉండేది ఇతనిది. యెస్. క్లియర్? డన్. ముందుకెళ్దాం. సో, కొంచెం ఈ పేజ్ చదివాం కాబట్టి కొంచెం ఒక రీకాల్ చేద్దాం. 'వివేకవర్ధిని' మ్యాగజైన్ గుర్తొస్తుందా? 'హితకరిణి సమాజం' గుర్తొస్తుందా? యెస్. విడో రీమ్యారేజ్ అసోసియేషన్ గుర్తొస్తుందా? ఫస్ట్ విడో రీమ్యారేజ్ ఎప్పుడు జరిగింది గుర్తొస్తుందా? సెకండ్ విడో రీమ్యారేజ్ ఎప్పుడు జరిగింది గుర్తొస్తుందా? ఎక్కడ జరిగింది గుర్తొస్తుందా? అంతే. ప్రతి పేజీ తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. చదివింది బుర్రకెక్కిందా? బుర్రకెక్కింది అప్లై చేస్తున్నానా? ఓకే. డన్. నెక్స్ట్ ఫర్దర్ రిఫార్మ్స్ ఇంకేమైనా రిఫార్మ్స్ ఉన్నాయా? ఓకే. గర్ల్స్ స్కూల్ తెచ్చారు. ఎక్కడ? విక్టోరియా గర్ల్స్ స్కూల్ రాజమండ్రి, షిమవరం. ఓకే. బ్రహ్మ సమాజ్ ఆంధ్రాలో బ్రహ్మ సమాజ్ తెచ్చింది ఎవరు? వీరేశలింగం గారు.
వీరేశలింగం గారు. డన్. నౌ ఇన్‌ఫ్లుయెన్సెస్ డీప్‌లీ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ బై రాజారాం మోహన్ రాయ్. మరి బ్రహ్మ సమాజ్ తెచ్చిన ఆయన రాజారాం మోహన్ రాయ్. ఆయనతో ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వరా? లాజిక్ వాడాలి. ఇప్పుడు ఈ లైన్ వేరేగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందా? లేదే. బ్రహ్మ సమాజ్ 1828లో తెచ్చిందే రాజారాం మోహన్ రాయ్ గారు. మళ్ళా ఇన్‌స్పైర్ అవ్వకుండా ఇంకేం చేస్తారు? సో, కంటెంట్ తగ్గించండి. నేను ఈ కంటెంట్ ఇచ్చాను. దీన్ని కూడా తగ్గించేయాలి మీరు. క్లియర్? డన్. ఓకే. చంద్రసేన్ గారు, చంద్ర విద్యాసాగర్ గారు. సరే వదిలేయండి. సంఘ రీఫార్మ్ సమాజ్. సంఘ రీఫార్మ్ సమాజ్. మనలో కూడా రీఫార్మ్ అవుతూ ఉండాలి. సంఘ్‌ని కూడా రీఫార్మ్ చేస్తూ ఉండాలి. 1887లో వచ్చింది. దేనికోసం వచ్చింది? మూఢనమ్మకాలు, సూపర్‌స్టిషన్స్, సోషల్ కస్టమ్స్. సోషల్ కస్టమ్స్‌ని ఖతం చేయడానికి వచ్చింది. క్లియర్? అంటే ఏంటి సార్? అప్పట్లో పెళ్లి చేయించాలంటే ఒక 10,000 ఇచ్చేయాలి. ఒక ల్యాండ్ ఇచ్చేయాలి. బ్రాహ్మణులకి, పండితులకి అవన్నీ తగ్గించాలి. ఆ మూఢనమ్మకాలు తగ్గించాలి. దానికోసం ఇదొచ్చింది. క్లియర్? సో, అందుకే వీరేశలింగం గారిని యుగకర్త అంటారు. ఏమంటారు? యుగకర్త అంటారు. యుగకర్త. అండ్, అండ్ ఇతనికి గద్య తిక్కన్న కూడా అంటారు. గద్యం అంటే పోయమ్స్ లాంటివి. యెస్. సో, తిక్కన్న. ఓకే. ఒక 3 త్రిరత్నాలు ఉండేవాళ్ళు. నన్నయ్య, తిక్కన్న అనేసి. సో, గద్దె తిక్కన్న ఎవరికనేవారు? టంగుటూరి వీరేశలింగం గారికి. ఓకే. క్లియర్? డన్. నౌ పుస్తకాలేమైనా రాసారా? బోలెడు పుస్తకాలు రాసారు. బోలెడు పుస్తకాలు రాసారు. కానీ క్వెషన్ ఎట్లా వస్తుంది? ఇతను ఎక్కువగా ఇంగ్లీష్ పుస్తకాల్ని కూడా తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేశారు. సో, మీ క్వెషన్ 2 విధాలుగా రావచ్చు. ఈ పుస్తకం ఎవరు రాసారు? ఇది పాత క్వెషన్. కానీ ఈ పుస్తకం ఏ పుస్తకం మీద ఆధారపడి ఉంది? అలా క్వెషన్ కూడా రావచ్చు. సో, ప్రిపేర్ అవ్వాలి. మొత్తం అన్ని రకాలుగా ప్రిపేర్ అవ్వాలి. సో, వాల్యూమ్ ఆఫ్ వర్క్ wrote more than 100 books between 1869 and 1919. ఈ 50 సంవత్సరాల గ్యాప్‌లో కనీసం 100 పుస్తకాలు రాశారు అని అంటుంది. ఓకే. ఫస్ట్ సోషల్ నవల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ సోషల్ నవల్ 'సత్యవతి చరిత్రం'. 'సత్యవతి చరిత్రం'. ఓకే. క్లియర్? డన్. 'రాజశేఖర చరిత్రం'. ఇప్పుడు క్వెషన్ ఎలా వస్తుంది? ఈ 'రాజశేఖర చరిత్రం' అనేది ఏ ఇంగ్లీష్ పుస్తకం మీద ఆధారపడి ఉంది? ఆ ఇంగ్లీష్ పుస్తకం ఆథర్ పేరు ఏంటి? సింపుల్. ఆలివర్ గోల్డ్‌స్మిత్, 'ద వైకర్ ఆఫ్ వేక్‌ఫీల్డ్'. ఆలివర్ గోల్డ్‌స్మిత్, 'ద వైకర్ ఆఫ్ వేక్‌ఫీల్డ్'. క్లియర్? డన్. ఓకే. నెక్స్ట్ 'నీతి చంద్రిక'. 'నీతి చంద్రిక' ఓకే. చదివియండి ఇది మీరు. అయిపోయింది. సో, అంతే. ఒకసారి టేబుల్ కూడా చూసియండి. ప్లేస్ ఏంటి? నవల్స్ ఏంటి? 'వ్యవహార ధర్మబోధిని'. ఓకే. డన్. ఇవి దీని మీద కూడా పుస్తకాలు రాయడం జరిగింది. 'అభిజ్ఞాన శకుంతలం' ఎవరు రాసారో కామెంట్ చేసి చెప్పండి. 'అభిజ్ఞాన శకుంతలం' ఎవరు రాసారో కామెంట్ చేయండి. చూద్దాం. రివిజన్ ఎట్లా ఉందో. క్లియర్? 'మాల్విక అగ్నిమిత్రం' ఎవరు రాసారో చెప్పండి. కామెంట్ చేయండి. క్లియర్? ఓకే. ఓహ్! 'హాస్య సంజీవిని', 'సత్యరాజ' ఓకే. చదివండి ఇది మీరు. నెక్స్ట్. సో, స్టోరీస్, ఆర్టికల్స్, మ్యాగజైన్స్ అండ్ లెగసీ. డన్. సో, స్టోరీస్ 158 కన్నా ఎక్కువ షార్ట్ స్టోరీస్ రాసారు. ఆ పుస్తకాన్ని మొత్తానికి ఒక పేరు పెట్టారు. 'నీతి కథా మంజరి'. 'నీతి కథ మంజరి'. ఓకే. నార్త్‌లో ఒక పుస్తకం ఉంటుంది. 'రసమంజరి' అని గుర్తుందా? మిడివల్ హిస్టరీలో ఒక పుస్తకం చదువుతాం మనం. 'రసమంజరి' ఐడియా ఉందా? ఎవరు రాసారో కామెంట్ చేయండి. ఐడియా ఉంటే. క్లియర్? 'నీతి కథా మంజరి'. ఓకే. సో, క్వెషన్ ఏమొస్తుంది? 'నీతి కథా మంజరి' దేని గురించి? వీరేశలింగం గారు షార్ట్ స్టోరీస్ గురించి. లాంగ్ స్టోరీస్ కాదు. షార్ట్ స్టోరీస్. క్లియర్? నౌ ఆర్టికల్స్ కూడా రాసేవారు. ఎస్సే కూడా రాసేవారు. లెక్చర్‌లు కూడా ఇచ్చేవారు. క్లియర్? ఒక్కసారి పేర్లు చూసుకోండి. 'సత్యవాదిని', 'వివేకవర్ధిని', 'సతిహితబోధిని', 'చింతామణి'. సో, ని, 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 ని అలా ఒక నిమోనిక్ చేసుకోండి. 'వాదిని', 'వర్ధిని', 'బోధిని', 'మణి', 'వర్ధిని' అలా. ఓకే. డన్. సో, హిస్టరీ ఆఫ్ ఆంధ్ర పోయెట్స్. ఓకే. మన తెలుగులో ఎంతమంది పోయెట్స్ ఉన్నారో వాళ్ళందరి గురించి ఒక పుస్తకం రాసే ధైర్యం ఫస్ట్ ఎవరు చేశారు? వీరేశలింగం గారు. క్లియర్? అది ఎవరు పబ్లిష్ చేశారు? 'విజ్ఞాన చంద్రిక' గ్రంథమాల. ఓకే. గ్రంథమాల. ఓకే. క్లియర్?
ఆ యొక్క పబ్లికేషన్ కూడా మన కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు గారిది. క్లియర్. సో ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టాపిక్ ఇదే. ఇతని మీద నెక్స్ట్ టాపిక్. డన్. ఓకే. సో అంతే. నౌ సో ఒక సమ్మరీ ఇవ్వాలంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలంటే, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆంధ్ర సొసైటీ పంతులు గారు. ఫాదర్ ఆఫ్ రెనెసా ఇన్ ఆంధ్ర. రెనెసా అంటే ఐడియా ఉంటుంది మీకు, ఐ నో దాట్. బట్ ఒకవేళ తెలుగు మీడియం చూస్తూ ఉంటే మీ దగ్గర ఆ పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ దగ్గర పెట్టుకుని క్లాస్ చూడండి. క్లియర్. డన్. ఓకే. ఆంధ్ర రాజారాం మోహన్ రాయ్ ఇతనికి అంటారు. స్టార్టెడ్ ఫస్ట్ కోఎడ్ ఎడ్యుకేషన్. మన జీవితాలు కాపాడింది ఇతనే. ఎస్. రోడ్ ద ఫస్ట్ ఆటోబయోగ్రఫీ ఇన్ తెలుగు. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆటోబయోగ్రఫీ తెలుగులో ఎవరు రాశారు? ఇతను. ఫస్ట్ నవల్ ఇన్ తెలుగు రాజశేఖర చరిత్ర. ఫస్ట్ ఫార్స్. ఓకే అంతే. ఇతను బర్త్డే రోజు ఈ రోజు కూడా తెలుగు డ్రామా డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. నేనేం చెప్పాను? ఈ ఇతని బర్త్డే రోజు తెలుగు డ్రామా డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. క్లియర్. డన్. ఒకసారి కోట్స్ చూసుకోండి. ఇంతవరకు కోట్ బేస్డ్ క్వశ్చన్స్ రాలేదు గ్రూప్ 2లో. వచ్చిన ఉన్నాయి ఇందులోని. క్లియర్. డన్. నెక్స్ట్ వెంకటరత్నం గారు, రఘుపతి వెంకటరత్నం గారు. ఓకే. సో ఒక డేట్ గుర్తుంచుకోవాలి. ఏ లీడర్ గురించి అయినా డేట్ గుర్తుంచుకోవాలి. డేట్ అంటే సుమారుగా అచ్చా మహాత్మా గాంధీ ఇండియాకి ఇప్పుడు వచ్చారు? అచ్చా 1909 దగ్గర వచ్చారు ఇండియా అనుకుందాం. ఓకే. 1909 పోనీ 1917 చంపారన్ సత్యాగ్రహ అప్పుడు వచ్చారు ఇండియాకి. 1909 కాదు, సారీ 1919, 1917. సో సుమారుగా 1917 నుంచి 1947 వరకు ఉన్నారు మన నేషనల్ ఫ్రీడమ్‌లో. ఒక సుమారుగా డేట్ గుర్తుంచుకొని ఉండాలి. సో లాజిక్స్, టెక్నిక్స్ దీని వల్లే వస్తాయి. ఈ డేట్స్ వల్లే వస్తాయి. క్లియర్. సో కొన్ని డేట్స్ గుర్తుంచుకోవాలి. డన్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అండ్ రాజారాం మోహన్ రాయ్ కంటెంపరరీ, అంటే సేమ్ కాలంలో ఉండేవారు. ట్రూ ఆ ఫాల్సా? చాలా మందికి తెలియదు ఇది, అయినో. కానీ ఇది గుర్తుంచుకోవాలి. అచ్చా 1828లో రాజారాం మోహన్ రాయ్ గారు వచ్చారు. అంటే ఏంటి? మా ఎక్కువ 1845 వరకు ఉంటారు నేషనల్ స్ట్రగల్‌లో. కానీ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఎప్పుడు వచ్చారు? ఇది 1900స్‌లో కూడా ఉన్నారు ఆయన. క్లియర్. 1900 దగ్గర ఉంటారు. సింపుల్. సో ఇలా ఒక అర్చన పెట్టుకోవాలి. డేట్ గురించి ఐడియా పెట్టుకోవాలి. నెక్స్ట్ రఘుపతి వెంకటరత్నం నాయుడు లైఫ్ అండ్ ఎడ్యుకేషన్. రఘుపతి వెంకట్ 1 సెకండ్, 1 సెకండ్. ఓకే. సో ఒక డేట్ ఏంటి? 60 నుంచి 40 వరకు. ఇలా గుర్తుంచుకోండి. 1860 నుంచి 1939 వరకు. ఓకేనా? క్లియర్. ఓకే. ఇతను కూడా గ్రోత్ ఆఫ్ బ్రహ్మ సమాజ్. కానీ ఆంధ్రాలో బ్రహ్మ సమాజ్ స్టార్ట్ చేసింది ఎవరు మీకు తెలుసు. కానీ గ్రో చేసింది ఎవరు? ఇతను. క్లియర్. మచిలీపట్నంలో పుట్టారు సారు. ఓకే. అమ్మగారి పేరు శేషమ్మ, ఆ డివోటీ ఆఫ్ విష్ణు. ఇక్కడి నుంచి క్వశ్చన్ రాదు, భయపడకండి. డన్. ఓకే. శైవిజమా, విష్ణుయిజమా అంత చీప్‌గా ఇంకా ఏపీపీఎస్‌సీ దిగజారలేదు. సో డోంట్ వరీ అబౌట్ థట్. నెక్స్ట్ ఎర్లీ స్కూలింగ్. స్కూలింగ్ సరే చూసుకోండి ఇది మీరు. నౌ క్వశ్చన్ రావచ్చు, శ్వేతాంబర రిషి ఎవరినంటాము? దీంతో ఇంకో క్వశ్చన్ గుర్తొచ్చింది. ఏక సంతాగ్రహి ఎవరికంటాము? ఏక సంతాగ్రహి ఇది కూడా మీకు తెలియకపోతే మీ ఫోకస్ క్లాస్‌లో లేదు. డన్. ఏక సంతాగ్రహి శ్వేతాంబర రిషి. యాక్చువల్‌గా మన రత్నం గారి వైఫ్ చాలా, అంటే మ్యారేజ్ అయిన 1 ఇయర్‌లోనే చనిపోయారు. ఓకే. సో ఆవిడ యొక్క గుర్తింపుకి హి నెవర్ రీమ్యారీడ్. ఎప్పుడు రీమ్యారేజ్ చేయలేదు. అండ్ దాని తర్వాత లైఫ్ అంతా వైట్ బట్టలు వేసుకున్నారు. అందుకే ఆ పేరు వచ్చింది శ్వేత. శ్వేత అంటే వైట్, ప్యూర్‌నెస్. సో శ్వేతాంబర రిషి. ఓకే. వైట్ బట్టలు వేసుకున్న రిషి లాంటోడు. క్లియర్. సో మన రత్నం గారు. డన్. శ్వేతాంబర రిషి. ఓకే. ఇంకా మామూలే. చూసుకోండి ఒకసారి. ఇతనికి ఒక సర్ అని టైటిల్ కూడా వచ్చింది. ఇతను వైస్ ఛాన్సలర్ ఆఫ్ మద్రాస్ యూనివర్సిటీ కూడా అపాయింట్ అయ్యారు.
డన్. అంతే. మామూలే. యూ కెన్ సీ దిస్. పెద్ద ఇందులో కాంప్లెక్సిటీ ఏం లేదు. ఓకే. సో ఇతను ఏమైనా చేసారా? సోషల్ రిఫార్మ్స్ ఏమైనా చేసారా? క్లియర్? యెస్. కందుకూరి వీరేశలింగం గారు సేమ్ ఆయన పథ చిహ్నాల మీద ఇతను కూడా నడిచారు. డన్. బ్రహ్మ సమాజ్‌ని ప్రమోట్ చేశారు. దేవదాసి సిస్టమ్‌ని అబాలిష్ చేయించారు. వుమెన్ ఎడ్యుకేషన్ మీద ప్రయత్నించారు. ఇతను ఎంతో మంది వుమెన్‌కి పిఠాపురం రాజా కాలేజ్‌లో అడ్మిషన్ చేయించారు. క్లియర్? బ్రహ్మ సమాజ్ అనేది మీకు తెలిసిందే. ఓకే. ఒక ఉపాసన సెంటర్ కాకినాడలో ఎస్టాబ్లిష్ చేశారు. నౌ ఇది క్వెషన్ కదా! ఇది క్వెషన్. కాకినాడలో ఉపాసన సెంటర్ ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? అంతే. వచ్చింది క్వెషన్. క్లియర్? ఓకే. నౌ నీతి కథా మంజరి దేనికోసం వచ్చింది? చూద్దాం ఎవరు గుర్తుందో. కామెంట్ చేయండి. వెనక్కెళ్ళకండి మళ్ళీ క్లాస్‌లో. పీడీఎఫ్ తిప్పకండి. నీతి కథా మంజరిలో ఏముంది? షార్ట్ స్టోరీసా? లాంగ్ స్టోరీసా? ప్రొహిబిషన్ యాజ్ ఎ ఇతను చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఇతను ఒక మెంబర్‌గా చేరారు. సరే. దీంతో ఇంకో క్వెషన్ గుర్తొచ్చింది. లండన్ పార్లమెంట్‌లో మన ఇండియన్ ఒకడు మెంబర్ అయ్యాడు. అతని పేరేంటి? మన ఇండియన్ లీడర్ లండన్ యొక్క పార్లమెంట్‌లో అక్కడ లోక్‌సభలో మెంబర్‌గా మారారు. అతని పేరు చెప్పండి కామెంట్‌లో. డన్. సో, మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మద్రాస్ విధాన్ సభలో ఇతను సీట్ పొందారు. క్లియర్? సో, ఒక ప్రొహిబిషన్ బిల్ యాంటీ ఆల్కహాలిజం. ఓకే. మద్యపానం సేవించుట ఆరోగ్యానికి హానికరం అనే చెప్పింది ఇతనే. యెస్. డన్. యాంటీ ప్రోస్టిట్యూషన్స్ భోగం మేళాస్. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. భోగం మేళాస్. ప్రాస్టిట్యూషన్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. క్లియర్? ప్రాస్టిట్యూషన్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. అప్పట్లో ఒక ట్రెడిషన్‌గా మారిపోయింది ప్రాస్టిట్యూషన్. కానీ ఇతను దానికి వ్యతిరేకంగా పోరాడారు. డన్. క్లియర్? ఇతను ఒక మ్యాగజైన్‌కి ఎడిటర్‌లా కూడా పనిచేసేవారు. ఆ మ్యాగజైన్ పేరేంటి? పీపుల్స్ ఫ్రెండ్ అండ్ ఫెలో వర్కర్స్. ఓకే. పీపుల్స్ ఫ్రెండ్ అండ్ ఫెలో వర్కర్స్. యాంటీ అన్‌టచబిలిటీ మామూలే. సోషల్ చాస్టిటీ మామూలే. ఓకే. సో, ఇతనికి టైటిల్స్ ఏమైనా ఉన్నాయా? అవార్డ్స్ గాని ఎట్లా? యెస్. బ్రహ్మర్షి. ఓకే. శ్వేతాంబర ఋషి మీకు తెలిసిందే. అపార సోక్రటిస్. అపారమైన నాలెడ్జ్ ఉన్నవాడు సోక్రటిస్ లాంటోరు మన రత్నం గారు. క్లియర్? కులపతి, దివాన్ బహాదూర్, కైసరి హింద్ అండ్ నైట్‌హుడ్. ఓకే. క్లియర్? సో, ఒక్కసారి ఈ యొక్క వీడియోని పాజ్ చేసి ఒక రఫ్ బుక్‌లో ఇంతవరకు మీకు కందుకూరి గారి గురించి ఏం గుర్తుందో ఒక 10 పాయింట్స్. రత్నం గారి గురించి ఏముందో ఒక 10 పాయింట్స్. ఇది గాని మీరు చేస్తే అంటే చేసే పాయింట్‌లో ఉంటే యువర్ ఫోకస్ ఈస్ వెరీ గుడ్. క్లియర్. ఓకే. నెక్స్ట్ దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. యెస్. ఎవ్రీవన్స్ ఫేవరెట్. లెట్స్ వెల్కమ్ నౌ గురుజాడ అప్పారావు గారు. గురుజాడ అప్పారావు గారు. క్లియర్? 1 సెకండ్ గైస్. ఓకే. సో, ఒక అచ్చనాగా డేట్ గుర్తుంచుకోవాలి. డేట్ ఏంటి? ఓకే. 1862 నుంచి 1915 వరకు. అంటే మీరు చూడండి గమనించండి. రత్నం గారి డేట్ ఏంటి? సేమ్ దగ్గర దగ్గర అదే. 1862 నుంచి 1939 ఒక 20 సంవత్సరాలు ఎక్కువ జీవించారు ఇతను. సరే. ఇతని డేట్ ఏంటి? మన అప్పారావు గారిది. సారీ కందుకూరి గారిది. 1848 నుంచి 19 వరకు. అంటే దగ్గర దగ్గర వీళ్ళందరూ ప్రైమ్ టైమ్ కూడా ఒక దగ్గరే. ఇప్పుడు అర్థమవుతుందా? ఇంగ్లీష్‌లో దీన్నంటారు కంటెంపరరీస్. ఓకే. సో, కందుకూరి వీరేశలింగం గారు ఈస్ కంటెంపరరీ టు రత్నం గారు అండ్ ఆల్సో కంటెంపరరీ టు మన అప్పారావు. క్లియర్? సో, హిస్టరీని ఇలా చదవాలి. ఎవరు కంటెంపరరీ? నార్త్‌లో ఏం జరుగుతుంది ఆ టైంలో? మన ఆంధ్ర సరే బానే ఉంది. కానీ ఆంధ్ర హిస్టరీతో పాటు ఇండియన్ హిస్టరీలో కూడా ఏం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. క్లియర్? సో, లెట్స్ వెల్కమ్ గురుజాడ అప్పారావు గారు. డేట్స్ మీకు చెప్పేసాను. సో, ఇతన్నే ఫాదర్ ఆఫ్ మోడర్న్ పోయెట్రీ కూడా అంటాము. అడ్వాన్స్‌డ్ పోయెట్రీ అందరికి తెలిసిందే. అండ్ కవి శేఖర కూడా అంటాం. కవి శేఖర. డన్. ఓకే. అంతే.
ఎక్కడ పుట్టారో చూడండి, ఫాదర్స్ ఆక్యుపేషన్ చూసుకోండి ఒకసారి. ఫ్రెండ్షిప్, ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఫ్యాక్చువల్ పార్ట్. సో నౌ రిటన్ ఇన్ వర్నాక్యులర్ లాంగ్వేజ్, ఇతని లిటరరీ వర్క్స్ ఏంటి? సో ఎక్కువగా ఇతను తెలుగు భాషలో పనిచేసేవారు. ఓకే, 1890లో ఈవిల్స్ ఆఫ్ వర్జినిటీ, బ్రైడ్ ప్రైజ్ అండ్ ప్రాస్టిట్యూషన్ ప్రివిలెంట్ ఇన్ సొసైటీ. అంటే ఎక్కడో దగ్గర రత్నం గారి ఆలోచనతో ఇతను మ్యాచ్ అవుతారు. ప్రాస్టిట్యూషన్ కి విరుద్ధంగా ఇతను కూడా పోరాడారు. ఎస్, క్లియర్. ఫేమస్ క్యారెక్టర్స్ క్రియేటెడ్ ఇతని నవల్స్ లో కానీ ఏదైనా కానీ, గిరీశం, ఓకే, మధురావణి అండ్ రామప్ప పంతులు గారు. ఫస్ట్ పర్ఫార్మ్డ్ ఇన్ 1892. ఓకే, ఇతను షోస్ చేసేవారు, పర్ఫార్మ్ చేసేవారు. ఆ పర్ఫార్మెన్స్ లో క్రియేట్ అయిన క్యారెక్టర్లు ఇవి. ద ఫస్ట్ షో ఎర్న్డ్ గ్రేట్ ఫేమ్, చాలా పేరు సంపాదించుకున్నారు. ఓకే, తెలుగు భాషలో ఒక నటుడుగా, ఒక యాక్టర్గా, ఒక పర్ఫార్మర్గా చాలా యొక్క పేరు సంపాదించుకున్నారు. ఫస్ట్ కంపోజిషన్, ఫస్ట్ కంపోజిషన్, ఐ థింక్ ఇది కన్యాశుల్కమా? కన్యాశుల్కం ఒకసారి చెక్ చేసుకోండి. 1890 ఒక కన్యాశుల్కం అనే మ్యాగజైన్ పుస్తకం రాసేవారు. అందులో ఫస్ట్ పార్ట్ ఎవరి కోసం వచ్చింది? మహారాజా ఆనంద గజపతి రాజు గురించి. ఓకే, డన్. ఓకే, నౌ పబ్లిష్డ్, పబ్లిష్డ్ బై, ఇది తెలిసిందే, వదిలేయండి, అంతే. ఫస్ట్ తెలుగు సోషల్ డ్రామా టు కంప్లీట్ 100 స్టేజ్ షోస్. ఇతను చేసిన తెలుగు డ్రామా 100 స్టేజ్లు దాటింది. ఓకే, 100 స్టేజెస్. ఈరోజు చెప్తాం కదా మన థియేటర్స్ లో 100 రోజులు ఆడింది, అట్లాగా ఆ టైంలో 100 రోజులు ఆడింది. ఓకే, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఈ పోయం చిన్నప్పుడు ఎన్నో సార్లు చదివాము. ఎస్, ఇది మీకు తెలిసిందే. డన్. 1910లో ఇట్ బికేమ్ వెరీ పాపులర్. ఓకే, బొమ్మ పూర్ణమ్మ సాంగ్ కూడా ఇతందే. దెన్ ఆంధ్ర సాహిత్య పరిషత్, ఆంధ్ర సాహిత్య పరిషత్, హలో హలో హలో, ఫోకస్ హియర్, ఆంధ్ర సాహిత్య పరిషత్. డన్. బోర్ అయిపోతారు కాసేపట్లో, మీరు హిస్టరీ కదా, ఆ మాత్రం కామన్. నో, ఇంకేమైనా ఇతని వర్క్స్ ఉన్నాయా? ఎస్ సార్, సారంగధర ఒక ఇంగ్లీష్ పోయిటరీ. నౌ రిమెంబర్ దిస్, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. సారంగధర అనేది ఇంగ్లీష్ పోయిటరీ. ఫస్ట్ లో మనం ఏం చూసాము రాసింది, ఇతను ఎక్కువగా వర్నాక్యులర్ అంటే మదర్ టంగ్ లో వర్క్ చేసేవారు. కానీ సారంగధర అనేది ఇంగ్లీష్ పోయిట్. ఏపీఎస్సి ఇక్కడ చీప్ ట్రిక్స్ ఆడుతుంది. ఇదేం చేస్తుంది? ఇంగ్లీష్ ని మార్చేస్తుంది. ఎస్, సో ఇలాంటి వాటిని గుర్తుంచుకోండి. ఈ పీడిఎఫ్ నేను ఆల్రెడీ చాలా తగ్గించేశాను. క్లియర్. ఇంకా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఓకే, పూర్ణమ్మ, భట్టియం, ముత్యాల సారలు, ఓకే, కన్యక, ఇవన్నీ డన్. ఓకే, నౌ ఇతని మీద శ్రీశ్రీ గారు ఏమని చెప్పారు? ఇండియన్ లిటరేచర్ లో, మొత్తం ఇండియన్ లిటరేచర్ లో ఇతని కన్యాశుల్కం డ్రామా కన్నా ఏ డ్రామా కూడా పైలేదు. సో ఎక్సెప్ట్ మృచ్చకటికం, మృచ్చకటికం తర్వాత ఇతని డ్రామాని. చాలా పెద్ద మాట ఇది, చాలా పెద్ద మాట. ఎస్, ఎవరన్నారు? శ్రీశ్రీ గారు. ఇది పేరు కూడా గుర్తుంచుకోవాలి. పేరు మీద కొంచెం క్వశ్చన్ రావచ్చు, ఎవరన్నారు? శ్రీశ్రీ గారు. ఇప్పుడు మృచ్చకటికం ఎవరు రాశారు చెప్పండి ఫాస్ట్ గా. ఓకే, మృచ్చకటికం ఎవరు రాశారు? కమెంట్ చెప్పండి, కమెంట్ లో చెప్పండి. మృచ్చకటికం ఎవరు రాశారు? ఓకే, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. ఏమన్నారు? ఓకే, ఇతను పోయిటరీ తిక్కన్న లాంటిది. సరే ఆగండి, గద్య తిక్కన్న అనే టైటిల్ ఎవరికి ఇచ్చాము చెప్పాలి. గద్య తిక్కన్న అనే టైటిల్ ఎవరికి ఇచ్చాము? ఇది ఇలా ఇలా రీకాల్ చేస్తూ ఉండాలి సార్. ఓకే, నీతి కథా మంజరి, హితకరణి సమాజం, 1905లో ఏం జరిగింది? క్లియర్. ఓకే, దేవులపల్లి కృష్ణశాస్త్రి, పోయిటరీ తిక్కన్న లాంటిది, వేమన లాంటిది. అండ్ అంటే పోయిటరీలో ముగ్గురే, తిక్కన్న, వేమన్న, గురుజాడ. చాలా పెద్ద మాట ఇది కూడా. ఎస్, డన్. సో చాలా ఫేమస్ సేయింగ్ ఇది. గురుజాడ అప్పారావు గారు 1915 చనిపోలేదు, బతకడం మొదలెట్టారు. హీ స్టార్టెడ్ లివింగ్, అంతే. డన్. ఓకే, నెక్స్ట్ టాపిక్. అయిపోయిందా పీడిఎఫ్? అచ్చా, పార్ట్ ఇంతే ఉందా? ఓకే, డన్ దెన్. ఇంకా ఉందనుకున్నాను నేను. అయితే నెక్స్ట్ పార్ట్ కూడా త్వరలో రిలీజ్ అవుతుంది రేపటికల్లా. ఓకే, దీని తర్వాత మనం
ఇదే హిస్టరీ మీద క్వశ్చన్స్ కూడా రిలీజ్ చేస్తాను మీకు. ప్రాపర్ ఏపీపీఎస్సీ ప్యాటర్న్ క్వశ్చన్స్ తెలుగు మీడియంలో అండ్ ఇంగ్లీష్ మీడియంలో. అండ్ మనం త్వరలో పాలిటీ క్వశ్చన్స్ ఎవ్రీడే 10 పాలిటీ క్వశ్చన్ టాపిక్ వైజ్గా కూడా తెస్తాం. క్లియర్? సో యూ కెన్ జాయిన్ దిస్. యూట్యూబ్లో ఫ్రీగా ఉంటుంది అవైలబుల్, కానీ పీడిఎఫ్ మాత్రం టెలిగ్రామ్లో మీకు ఇస్తాం. డన్? ఓకే, థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్.